ప్రస్తుతం మనతో పాటు ఓలా S1X Gen 3 4 kWh వేరియంట్ అయితే ఉందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మన ఈ వీడియోలో రేంజ్ చేస్తే చేద్దాం. సో మీకు డాష్ బోర్డ్ రీడింగ్స్ అయితే ఫస్ట్ చూపిస్తున్నాను. 100% ఛార్జ్ అయితే ఉంది. 185 కిలోమీటర్ల రేంజ్ అయితే చూపిస్తుంది. ఎకో మోడ్లో రియల్ రేంజ్ అనమాట. వాస్తవానికి నేను బ్రేక్ బై వైర్ అనేది హైయెస్ట్ లెవెల్లో పెట్టడం వల్ల ఇంత రియల్ రేంజ్ చూపిస్తుంది. అది కనుక డిఫాల్ట్లో పెడితే కనుక 160 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ నార్మల్ మోడ్లో 146 కిలోమీటర్ రియల్ రేంజ్ చూపిస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్లో 127 కిలోమీటర్ రియల్ రేంజ్ చూపిస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 904 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎకో మోడ్ లోనే కంప్లీట్ గా రేంజ్ చేస్తానండి. ఇప్పుడు గూగుల్ టైం చూసుకున్నట్లయితే 7 గంటల 28 నిమిషాలు అయింది. నేనైతే స్పీడోమీటర్ ఫోన్ లోనే స్పీడోమీటర్ అయితే స్టార్ట్ చేశాను. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. నా వెయిట్ చూసుకున్నట్లయితే ఒక 65 కేజీలు అయితే ఉంటుందండి. నేను యావరేజ్ స్పీడ్ ఎకో మోడ్లోనే స్పీడ్తో అయితే కంప్లీట్గా రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. ఒక 10 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు వాక్ అరౌండ్ కూడా చూపిస్తాను దీని స్కూటర్ది. ఈ స్కూటర్లో మనకి ఎకో మోడ్లోకి అయితే పికప్ అయితే బాగానే ఉందండి. పెద్దగా ఇబ్బంది అనిపించదు. చాలా స్మూత్గానే ఎలక్ట్రిక్ స్కూటర్ పికప్ అయితే ఉంటుంది. నేను నార్మల్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ పికప్ కూడా కొంచెం హైవే ఎక్కిన తర్వాత చూపిస్తాను. అలానే మీరు సౌండ్ కూడా వినొచ్చు. మన సౌండ్ వస్తుంది ఈ స్కూటర్లో. అంటే ఆ మోటార్ సౌండే అంత అనమాట. ఈ స్కూటర్లో మనకి క్రూజ్ కంట్రోల్ మోడ్ కూడా ఉంది. ఒకసారి మీకు క్రూజ్ కంట్రోల్ బటన్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉంది. అందుకని నేను హ్యాండ్ రిలీజ్ చేసిన టాప్ స్పీడ్ని అయితే లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. 40 స్పీడ్ లాక్ చేసి నేను ఫుల్ స్పీడ్లో పెట్టి క్రూజ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు ఎకోలో ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ 42 స్పీడ్ టాప్ స్పీడ్ అయితే లాక్ అయింది ఇప్పుడు స్కూటరు. అయితే స్కూటర్ యొక్క రియల్ టైం టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 36 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే చూపిస్తుందండి. మనం అయితే ఇప్పుడు విజయవాడ రోడ్ నుండి ఏలూరు వైపు అయితే వెళ్తున్నాం అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్పడం అయితే 160 కిలోమీటర్స్ వరకు ఎక్కువ మోడ్లో చూపిస్తుంది కాబట్టి బ్రేక్ బై వైర్ లేకుండా అరౌండ్ ఒక 80 తిరిగి రావచ్చు. కాబట్టి ఒక 90% వరకు డ్రైన్ చేద్దాం అనుకుంటున్నాను బ్యాటరీని. సో అందుకని ఏలూరు వైపు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వద్దామని మా ప్లాన్. ఆల్రెడీ మనం ఇప్పటిదాకా ఒక 900 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే నడపడం జరిగింది. ఈ పర్టికులర్ టైం పీరియడ్లో అయితే సస్పెన్షన్ అయితే బాగుందండి. మన ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కానీ రేట్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో. సో సాఫ్ట్వేర్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఏం కలిగదు. ఈవెన్ గుతుకుల రోడ్డు వెళ్ళినప్పుడు కూడా కొంచెం మోడరేట్ స్పీడ్ లో వెళ్తే ఇబ్బంది అయితే ఉండదు ఈ స్కూటర్ లో. ఈవెన్ మనకి థ్రాటల్ కానివ్వండి, ఇక్కడ ఈ మన హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో క్వాలిటీగానే కనిపిస్తుంది. స్ట్రాప్స్ మీద వెళ్తాం చూడండి. మామూలుగా ఏ రెగ్యులర్గా 2 వీలర్ వెళ్ళినా కూడా అనిపించే ఇంపాక్ట్ తీసుకుంటుంది ఇది. ఇప్పటికి 10 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యండి. ఓడోమీటర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ప్రకారం ఒక 11 కిలోమీటర్లు అయితే చూపించినట్టుగా ఉంది. బట్ ఇందులో వాస్తవానికి 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. బట్ రియల్ రేంజ్లో 11 కిలోమీటర్ అయితే తగ్గింది. అయితే నేను క్రూజ్ కంట్రోల్ గమనించింది ఏంటంటే ఒకసారి ఏమన్నా కుదుపు లాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, క్రూజ్ కంట్రోల్ నుంచి ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది ఇందాక. ఇప్పుడు చూసారు, ఇప్పుడు నేనేం చేయకుండా ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది. ఏదో తగిలింది. సో ఇది మీరు గమనించండి. సో ఇదే ఓలా S1X 4 kWh వేరియంట్ అండి. నేను తీసుకున్నప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 1,05,000 రూపాయలుగా ఉంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా టాప్ స్పీడ్ ఎంత వచ్చింది అన్న కూడా మీకు ఎప్పుడైతే మీకు చూపిస్తాను. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5.5 కిలోవాట్ల రేటెడ్ పవర్, 11 కిలోవాట్ల పీక్ పవర్ తో IPMS మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. మోటార్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట ఈ పొజిషన్ లో. అలానే దీంట్లో మనకు గమనించింది ఏంటంటే ఫుట్ పెక్స్ ఏదైతే ఉందో కొంచెం క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవ్వాలండి. ఇంకా బిల్డ్ క్వాలిటీ అంటారా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ జనరేషన్ ఎలా ఎంతో సిమిలర్గానే బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఛార్జింగ్ పోర్ట్ అయితే వెనకాల ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసి మనం తీసుకుని ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ టైం అయితే కంపెనీ వాళ్ళు అయితే అరౌండ్ ఒక 6 అవర్స్ అన్నారు. మాకు 6 to 7 అవర్స్ అయితే ఛార్జింగ్ టైం పడుతుంది ఫుల్ ఛార్జింగ్ పెట్టడానికి. అలానే ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది మనం అడిషనల్గా యాక్సరీ తీసుకున్నాం. స్కూటర్తో పాటు అయితే రాదు. ఈ ఫుట్ మ్యాట్ కూడా యాక్సరీనే సెపరేట్గా తీసుకున్నాం అండి. మనకు ఇక్కడ ఫ్రంట్ ఏమైనా పెట్టుకోవాలంటే బాటిల్స్ లాంటివి పెట్టుకోవడానికి హోల్డర్లు, మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చారు. USB సాకెట్ లాంటిది అయితే ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ స్కూటర్లో బూట్ స్పేస్ అనేది హైలైట్ చేస్తూ ఉంటారు ఓలా కంపెనీ వాళ్ళు. సో బూట్ స్పేస్ అనేది వైడ్గానే ఉంటుంది. మనకి ఫుల్ హెల్మెట్ కూడా పడుతుంది అనమాట.
సో లార్జ్ ఒక 34 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈ స్కూటర్లో వాడుతున్న అయితే 4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ తీసుకున్నాం. కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే సర్టిఫైడ్ రేంజ్ 242 కిలోమీటర్స్ అనేది చెప్పారు. బట్ రియల్ రేంజ్ వన్స్ ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 160 చూపించింది. బట్ అది మనం బ్రేక్ బై వైర్ లెవెల్ ఎక్కువ పెట్టుకుంటే కనుక 185 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. నైట్ లైట్ విజిబిలిటీ గురించి కూడా మీకు చెప్తాను. అలానే ఈ స్కూటర్ని మనం డబల్స్తో కూడా టెస్ట్ చేసామండి. ఆ డబల్స్తో టెస్ట్ చేసినప్పుడు రేంజ్ వచ్చిందో కూడా మనకి వీడియో మధ్యలో అయితే చూపిస్తాం. సీట్ అయితే ఎలా ఉంటుంది, సీట్ అయితే కంఫర్ట్ బాగానే ఉంటుంది, కానీ కొంచెం లోపలికి వెళ్ళిపోయిన ఫీల్ అయితే కనిపించింది. ఎందుకంటే మేము 900 కిలోమీటర్ వరకు ఇప్పుడు రైడ్ చేసాం కాబట్టి ఆ కొంచెం క్వాలిటీ అయితే పెంచితే బాగుంది అనిపించింది. ఇప్పుడైతే మన స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ని కంటిన్యూ చేద్దాం. వన్స్ స్కూటర్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకి ఇక్కడ మన బ్రేక్ పట్టుకుని పవర్ బటన్ నొక్కాలన్నమాట. అప్పుడు రెడీ టు మూవ్ అనమాట. ఇనీషియల్గా నార్మల్ మోడ్లోకి వెళ్ళింది, దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఎక్కువ మోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎక్కువ మోడ్లోనే నేను రేంజ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సైడ్ స్టాండ్ వేస్తారంటే కొంచెం సైడ్ స్టాండ్ మీకు తెలిసిందే, అది కూడా కొంచెం ఇబ్బంది. క్వాలిటీ పరంగా కొంచెం లోపల పెట్టుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. మళ్ళీ లోడ్ వేస్తే అది కుంగిపోయే అవకాశం కూడా ఉంది. మనమైతే ఈ స్కూటర్ నెక్స్ట్ స్టాప్ వచ్చి 50 కిలోమీటర్స్ రీచ్ అయినాక తీసుకుందాం. ఇప్పుడైతే ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ నార్మల్ మోడ్ టెస్ట్ చేస్తాను నేను. నార్మల్ మోడ్ టాప్ స్పీడ్ అయితే బాగుందండి. ఆ పికప్ లెవెల్స్ కూడా బాగుంది. ఎక్కువ మోడ్తో మళ్ళీ వన్స్ మీరు నార్మల్ నుంచి మళ్ళీ ఎక్కువకి వస్తే ఏదో విమానంతో మళ్ళీ ఎద్దుల బండ్లకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో 81 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కుతామండి. సో ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు ఈ ఎక్కువ మోడ్లో ఎక్కేస్తుందా లేదా చూద్దాం అనేది. మామూలుగానే స్మూత్గానే రన్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే అనిపించలేదు నాకు. అసలు సమయం వచ్చేసింది. స్పోర్ట్స్ మోడ్ దీని టాప్ స్పీడ్ చూద్దాం. వన్ 11 దాకా రీచ్ అయ్యానండి. అంతకు మించి ఇంకెళ్తే రిస్క్ అని చెప్పి ఆగిపోయాను. స్పోర్ట్స్ మోడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకోటి ఎక్కువ మోడ్లో ఎందుకు 43 దగ్గర అయితే క్రూజ్ స్మార్ట్ అని అయితే యాక్టివేట్ అవ్వట్లేదు. 42 దగ్గర అవుతుంది మ్యాక్సిమం. మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ కామెంట్ చేయండి. ఇక ఓలా S1X 4 kWh వేరియంట్లో మేము గమనించిన కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే, ఇది నైట్ టైం మనం కంప్లీట్ స్కూటర్ ఆఫ్ చేసేసినా కూడా మార్నింగ్ చూసేసరికి ఒక 2 to 3% బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అయిపోయి ఉంటుందండి. అలానే ఛార్జింగ్ టైం కూడా చెప్పిన దానికన్నా కొంచెం టైం ఎక్కువ చూపిస్తుంది. బట్ వీళ్ళు వన్స్ మీరు ఛార్జింగ్ ప్లగ్ ఇన్ చేయగానే మీకు ఎస్టిమేషన్ టైం చూపిస్తుంది, ఎంత టైంలో ఛార్జ్ అవుతుంది. బట్ దానికన్నా ఒక 10 to 15 minutes ముందుగానే ఛార్జ్ అయిపోతుంది. అలానే ఈ స్కూటర్లో మన స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్లో అవుతుంది కదా, మళ్ళీ స్కూటర్ సంబంధించి పికప్ ఇస్తే పికప్ అనేది అందుకోవట్లే. అది కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు వీళ్ళు. ఇంకొక విషయం, దాకా స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళినప్పుడు సమ్మని వెళ్ళినప్పుడు ఆ సౌండ్ పని వచ్చిందండి. మన మామూలుగానే సౌండ్ వస్తుంది, ఇంకా ఫుల్ సౌండ్ వస్తుంది. ఇంకోటి చాలా మంది అనేది ఏంటంటే, మీరు బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూ చేయట్లేదని కామెంట్ చేస్తూ ఉంటారు. మేము యాక్చువల్గా బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లేకపోతే అన్బ్రాండెడ్ అనేవి ఉండదండి. మేము మాకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన రేంజ్ రివ్యూ అయితే చేస్తాము. బట్ ఎవరైనా ఇన్వైట్ చేస్తారనుకుంటే వాటి చేస్తూ ఉంటాం. సో మాకు అలాగే S1X మేము తీసుకున్నాం కాబట్టి దీని గురించి రేంజ్ రివ్యూ అయితే చేస్తున్నాం. ఇంకోటి S1X సంబంధించిన నార్మల్ మోడ్ సంబంధించిన రియల్ రేంజ్ రివ్యూ కూడా మనం త్వరలో అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు గూగుల్ టైం చూసుకున్నట్లయితే 8 గంటల 50 నిమిషాలు అయిందండి. స్పీడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 43.57 కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ మనకి ఓడోమీటర్ రీడింగ్ చూసుకోండి. బ్యాటరీ పర్సెంటేజ్ 75% చూపిస్తుంది. 139 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే చూపిస్తుంది ఇంకా ఎక్కువ మోడ్లో. నేనైతే ఇక్కడ టిఫిన్ బ్రేక్ తీసుకుంటున్నాను. వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత రైడ్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మన స్పీడ్ బ్రేకర్ మీద ఒకసారి చెక్ చేద్దామండి. చాలా స్మూత్గానే వెళ్ళిపోయింది మనకి. ఇప్పుడు ఇంకొక స్పీడ్ బ్రేకర్ మీద సో 12 inch వీల్ అవ్వడం వల్ల మనకి బాగానే అనిపిస్తున్నది. ఇప్పుడు గూగుల్ టైం చూసుకున్నట్లయితే 9 గంటల 47 నిమిషాలు అయింది. మన రేంజ్ సక్సెస్ఫుల్ గా 70 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉంది. ఇంకా రేంజ్ 111 కిలోమీటర్ల వరకు చూపిస్తుంది. అంటే 180 వరకు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఇండికేషన్ లో ఉందన్నమాట. వెళ్తుందో లేదో చూద్దాం. అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 974 కిలోమీటర్లు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి 100 కిలోమీటర్ దగ్గర తీసుకుందాం. సో నేను ఇప్పుడైతే ముప్పవరం దాటానండి. ముప్పవరం ఎక్కడైతే దాటానో ఇప్పుడు యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాను విజయవాడ వైపు. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ 56% అయితే ఉంది.
మనం 77 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే వచ్చింది ఇప్పుడు దాకా. ఓడోమీటర్లు అయితే 104 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. సో విజయవాడ అయితే ఇక్కడ నుంచి 91 కిలోమీటర్లు చూపిస్తుంది. సో మనం అయితే రామవరపాడు వైపు వెళ్తున్నాం అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్రేకింగ్ కూడా మీకు చూపించాలండి. సో నేను వెళ్తున్నాను కదా, ఇప్పుడు బ్రేకింగ్ అయితే బాగానే పడుతుంది. మీకు ఒక ఐడియా కోసం ఇప్పుడు రేర్ బ్రేక్ వేస్తున్నాను. సో డ్రమ్ బ్రేక్ యాక్షన్ అయినప్పటికి కూడా బ్రేకింగ్ యాక్షన్ బాగానే ఉంది. ఇప్పుడు నేను ఫ్రంట్ బ్రేక్ కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు 2 బ్రేక్స్ అప్లై చేసి చూపిస్తా. ఇప్పుడైతే మన S1X ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 100 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వలన టైం అయితే చూపించట్లేదు, గూగుల్ టైము. అందుకనే మీకు ఫోన్ టైం చూపిస్తున్నాను. టైం 10 గంటల 47 నిమిషాలు అయిందండి. మన స్పీడోమీటర్లో చూసుకున్నట్లయితే 101 కిలోమీటర్లు అయితే ఇప్పుడు దాకా రీచ్ అయ్యాం. యావరేజ్ స్పీడ్ 32 కిలోమీటర్లు ఉంది. 96 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే రీచ్ అయింది. డాష్ బోర్డ్ రీడింగ్ చూసుకున్నట్లయితే 41% బ్యాటరీ అయితే ఇంకా లెఫ్ట్ ఉంది. రేంజ్ ఇంకా 76 కిలోమీటర్ వరకు రేంజ్ చూపిస్తుంది అనమాట. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్టయితే 1006 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. అయితే మన రైడ్ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒక 130 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత తీసుకుందాం. 100 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత నాకు వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నాకైతే అంటే నాకు స్ట్రెయిన్ అవడం వల్ల 100 కిలోమీటర్ తిరగడం వల్ల నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ సస్పెన్షన్ పరంగా స్కూటర్ అయితే ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మన గుత్తుకుల రోడ్ లాంటిది ఏమీ ఇప్పటిదాకా తగలలేదు. కంప్లీట్ హైవే కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా వెళ్ళిపోయాం. స్పీడ్ అయితే ఈ జర్నీలో ఇప్పటివరకు జరిగిన ఆల్మోస్ట్ 96% ఇప్పటిదాకా జరిగిన జర్నీ అంతా కూడా ఒకటే స్పీడు. ఇందులో ఎక్కువలో ఉన్న 40 to 43 స్పీడ్ మీద వెళ్తుంది. అంటే 42 దగ్గర క్రూజ్ బటన్ లాక్ చేస్తాను కాబట్టి 42 ఫిక్స్డ్ స్పీడ్లోకి వెళ్తున్నాను. అలానే మనకి హ్యాండ్లింగ్ కూడా చాలా సింపుల్గానే ఉంది. ఇక్కడ మనం మ్యాక్సిమం ఇలా హైవే మీద వెళ్తే క్రూజ్ కంట్రోల్ పెట్టేస్తే ఇంకా మన థ్రాటిల్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక 2-3 సార్లు ఏమవుతుందంటే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిన తర్వాత ఏదైనా ఒక చిన్న ఇటువంటి కుదుపులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ నుంచి నార్మల్గా వెళ్ళిపోతున్నాడు. క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. అది ఒక రకంగా సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదన్నా తగిలింది కాబట్టి అది బై డిఫాల్ట్గా ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చేమో అని చెప్పి అది మన క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలేమో. అలానే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఓలా S1X స్కూటర్ మీద 130 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయిపోయాం. స్పీడోమీటర్ రీడింగ్ చూసుకోవచ్చు, 130 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. యావరేజ్ స్పీడ్ 33 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తున్నాం. అలానే గూగుల్ టైం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 36 నిమిషాలు అయింది. బ్యాటరీ పర్సెంటేజ్ 24% ఉంది. ఇంకా 42 కిలోమీటర్ల రేంజ్ అనేది లెఫ్ట్ ఉందని చెప్తుంది. అంటే సుమారు 172 కిలోమీటర్ల ఎస్టిమేషన్ చూపిస్తుంది ఈ లెక్కన. ఇక ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 1035 కిలోమీటర్ల ఓడోమీటర్ రీడింగ్. ట్రిప్ మీటర్ 87.3 కిలోమీటర్లు. నెక్స్ట్ స్టెప్ వచ్చి 150 కిలోమీటర్ల దగ్గర అయితే నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం అండి. చూద్దాం మరి 170 చేరుకు వెళ్తుందా లేదా అనేది కూడా ఒక ఎస్టిమేషన్ ఫిగర్ అయితే చెక్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడే ఒక విషయాన్ని గమనించానండి. 15% దాటిన తర్వాత క్రూజ్ కంట్రోల్ అనేది పనిచేయట్లేదు. క్రూజ్ కంట్రోల్ బటన్ నొక్కుతుంటే క్రూజ్ కంట్రోల్ NA అని వస్తుంది అనమాట. సో S1X స్కూటర్లో మనకి 15% వచ్చిన తర్వాత ఇంకా క్రూజ్ కంట్రోల్ వర్క్ అవ్వదు. ఇప్పుడు ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 153.73 కిలోమీటర్లు అయితే చూపించిందండి. అలానే టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలు అయింది. గూగుల్ టైం మళ్ళీ ఇక్కడ నెట్వర్క్ చూడండి, ఈ సిమ్లో ఉంది, సిగ్నల్ లేదు ఇక్కడ, అందుకనే నేను ఫోన్లో టైం చూపించాను. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 10% ఉంది. ఇంకా రేంజ్ 14 కిలోమీటర్ చూపిస్తుందండి ఎకో మోడ్ లో. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 1058 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే నేను ఒక బ్రేక్ అయితే తీసుకుంటానండి. ఇప్పుడైతే మీకు స్పీడోమీటర్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు గూగుల్ టైం 8 గంటల 43 నిమిషాలు అయింది ఉదయం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టైం చూసుకున్న 8:43 అయితే ఉందండి. బ్యాటరీ పర్సెంటేజ్ 99%. ఎస్టిమేటెడ్ రేంజ్ నార్మల్ మోడ్ లో 126 కిలోమీటర్లు అయితే ఉంది. ఎకో మోడ్ అయితే రియల్ రేంజ్ 160 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో 111 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. ఇప్పుడు మేము గుంటూరు అయితే రీచ్ అయ్యండి. ఈ గుంటూరు రీచ్ అవ్వడానికి మాకు వచ్చేసరికి 32 కిలోమీటర్ల దాకా రైడ్ చేసాం. 32 కిలోమీటర్ జర్నీలో ఒక 2 కిలోమీటర్స్ కొంచెం స్లోగా నడిపాము. మిగిలిన 30 కిలోమీటర్స్ కూడా క్రూజ్ మోడ్లో అయితే నడిపాం. 60 కిలోమీటర్ యావరేజ్ స్పీడ్స్ అయితే ఈ డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు గూగుల్ టైం చూసినట్లయితే 9 గంటల 30 నిమిషాలు అయిందండి. నార్మల్ మోడ్లో 90 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ 69% చూపిస్తుంది. ట్రిప్ మీటర్లో 33.6 కిలోమీటర్లు చూపించిందండి. 1 కిలోమీటర్ అంతకుముందు రైడ్ చేసాం, బట్ అది రికార్డ్ చేయలేదు. అందుకని ఇది ఓవరాల్గా 33.8 కిలోమీటర్ చూపిస్తుంది. ఇది మేము 33 కిలోమీటర్లు రైడ్ చేస్తే మాకు వచ్చిన డబల్స్ వచ్చిన రేంజ్ అండి. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 100% ఎంత రావచ్చు. ఇప్పుడైతే మనం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లైటింగ్ అయితే చూద్దామండి.
సో ఇప్పుడైతే స్కూటర్ అయితే ఆఫ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకి లైట్ ఏం తెలియట్లేదు. ఇప్పుడు నేను ఆన్ చేశాను కీ. సో మీరు ఆ లైట్ చూడండి, చాలా లాంగ్ డిస్టెన్స్ వస్తుంది. అది తెలిసి సుమారు ఒక 100 feet అబోవ్నే మనకి లైట్ అనేది డిస్ప్లే ఆ త్రో అనేది చూడొచ్చండి. సిగ్నల్ లైట్ వేస్తే లెఫ్ట్ సైడ్ ఇండికేషన్, రైట్ సైడ్ ఇండికేషన్ అయితే మనకి ఇలా సౌండ్ అయితే వస్తుంది. మీ డిజిట్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. టైం కానీ అందులో నెంబర్స్ అన్ని కూడా చాలా క్లియర్గా విజిబుల్ అయితే అవుతుంది. స్కూటర్ ఆన్ చేయగానే వచ్చిన లైట్ కదా, దీన్ని ఇంకా లాంగ్ త్రో కూడా వేయచ్చు అనమాట. ఇంకొంచెం ఇంటెన్సిటీ అయితే పెరుగుతుంది. చూసారా, ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు లైట్ మళ్ళీ ఫుల్ లైట్ వేస్తే ఇంకా లాంగ్ వరకు మనకైతే లైట్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు లైటింగ్ నైట్ టైం లైట్ చూస్తే ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లైటింగ్ ఇలా కనిపిస్తుంది అనమాట. అలానే సిగ్నల్ లైట్ ఇండికేషన్ వేసినప్పుడు మనకి రేర్ సైడ్ కూడా లైట్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. కర్వ్ అయితే బాగుందండి. మనకి ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆ డేంజర్ లైట్ అయితే లుక్ అయితే బాగానే కనిపిస్తుంది. సో మన S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో నైట్ టైం వెళ్తే కనుక రైడ్ ఎక్స్పీరియన్స్ ఇలా కనిపిస్తుంది. సో చూడొచ్చు అనమాట. లైట్ అయితే మాత్రం దాని త్రో అయితే లాంగ్గానే వస్తుంది. సో చాలా వరకు డిస్టెన్స్ అయితే బయటికి అయితే కవర్ చేస్తుంది అనమాట. అలానే డాష్ బోర్డ్ విజిబిలిటీ కూడా నైట్ టైం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి ఓలా సంబంధించిన S1X 4 kWh కెపాసిటీతో రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. వాళ్ళు చెప్పినంత సర్టిఫైడ్ రేంజ్ కాకపోయినా రియల్ రేంజ్ మించే రావడం వల్ల కొంచెం సాటిస్ఫైడ్గానే అనిపించింది. సో ఓవరాల్గా మేము ఇంకొక 10% ఉన్నప్పుడే ఈ బ్యాటరీ ప్యాక్ రేంజ్ టెస్ట్ అనేది మేము ఆపేసాం. ఎందుకంటే మనకి బ్యాటరీ ప్యాక్ వాళ్ళు తెగ నోటిఫికేషన్స్ అయితే పంపిస్తున్నారండి. మీరు తక్కువ బ్యాటరీ ఛార్జింగ్ ఉంది, మీరు కనుక ఇలాగ కంటిన్యూ చేస్తే మీ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇవ్వని చెప్తున్నారు. కాబట్టి మేము 10%కి రేంజ్ టెస్ట్ అయితే ఆపేస్తున్నాం. మాకు ఇంకా 10% బ్యాటరీ పర్సెంటేజ్ ఉన్నప్పుడు మాకు కనిపించిన రియల్ రేంజ్ చూసుకున్నట్టయితే 154 కిలోమీటర్ రేంజ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనకి లెఫ్ట్ ఓవర్ కిలోమీటర్స్ వచ్చి 14 కిలోమీటర్ చూపించింది. సో మనం అయితే రియల్గా ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఇంకొక 10 కిలోమీటర్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఓవరాల్గా 164 కిలోమీటర్లు అయితే ఓలా S1X 4 kWh కెపాసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ కింద మేము కన్సిడర్ చేస్తున్నాం. ఇది కూడా మేము యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఒక 36 నుంచి 40 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో మేమైతే రేంజ్ టెస్ట్ చేసామండి. అలానే నా వెయిట్ వచ్చి 65 kg. ఈ బరువుతో ఈ యావరేజ్ స్పీడ్తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ ఇది. సో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓలా S1X 4 kWh కెపాసిటీకి చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ 242 కిలోమీటర్లు. మనకి బ్రేక్ బై వేరు ఏదైతే టెక్నాలజీని మీరు యాప్ ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే హైలో పెట్టుకుంటే రీజన్ను మనకు చూపించిన యాక్చువల్ రేంజ్ వచ్చి 185 కిలోమీటర్ రియల్ రేంజ్ వస్తుందని చెప్పారు. బట్ నేను రియల్గా టెస్ట్ చేస్తే నాకు వచ్చిన రియల్ రేంజు 164 కిలోమీటర్లు. నేను యావరేజ్గా వెళ్ళిన స్పీడ్ వచ్చి 36 నుంచి 40 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే వచ్చిన రియల్ రేంజ్ అది. అలానే నా వెయిట్ 65 kg. అలానే ఓలా S1X 4 kWh కెపాసిటీ వేరియంట్ ఏదైతే ఉందో అది డబల్స్తో వెళ్తే ఎంత రియల్ రేంజ్ రావచ్చు అనేది కూడా నేను మెయిన్ రివ్యూ ఒకటి చేస్తాం, ఆ వీడియోలో అయితే మీకు చెప్తానండి. సో అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,05,000 రూపాయలండి. బై డిఫాల్ట్గా దీనికి ఇస్తున్న వారంటీ 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ. మనకు కావాలంటే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి మీరు అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాలి. అలానే ఓలా S1X 4 kWh వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరు తీసుకోవచ్చు, దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం డెడికేటెడ్గా ఇంకొక వీడియో అయితే చేస్తాం. అది కూడా మన ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేస్తాం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.